ఆంధ్రప్రదేశ్ నూరు భాష దూదేకుల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా రాయచోటి మాసపేట కార్యాలయంలో రాయలసీమ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం నూరు భాష దూదేకుల సంక్షేమ సంఘ వ్యవస్థాపకులు పగడల సిద్ధయ్య సారథ్యంలో అన్నమయ్య జిల్లా అధ్యక్షులు పగిడిపల్లి ఫకీర్ సాబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాయలసీమ వ్యాప్తంగా నూరు భాష దూదేకుల కోసం మనమందరం సమిష్టిగా కృషి చేసి సంక్షేమానికి పాటుపడదామన్నారు. దూదేకుల సోదరులు చదువులో ముందంజలో ఉన్న రాజకీయంగా వెనుకబాటులో ఉన్నామని అభిప్రాయపడ్డారు. మన సోదరులు కూడా రాజకీయ రంగంలో ముందుంటే నూరు భాష దూదేకులు కూడా సంక్షేమం అభివృద్ధి దిశగా అడుగులు వేసి రాజకీయ రంగంలో సముచిత స్థానం సంపాదించుకోవడానికి మనకు కూడా అవకాశాలు ఉన్నాయన్నారు. నా పేరు సుంకేసర్ కాదల భాష జాతీయ ఉపాధ్యక్షుడు. ఈరోజు గ్రేటర్ రాయలసీమ సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేయాలని ఈ రాయచోటి పట్టణంలో మన రాయలసీమ జిల్లాల నుండి అన్ని జిల్లాల వాళ్ళను ఈ కుల సంఘాన్ని ఆహ్వానించడం జరిగింది. ఈ యొక్క గ్రేటర్ రాయలసీమ ద్వారా మా యొక్క జాతికి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోసమని, అదేవిధంగా మేము ముస్లిం మైనారిటీలో అంతర్భాగం అయినప్పటికీ కూడా కేంద్రం ఓబీసీ ముస్లింలు మమ్మల్ని గుర్తించినప్పటికీ ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క మైనారిటీ పెద్దలు ఎవరైతే ఉండారో వాళ్ళు మేము ముస్లిం అని తెలిసి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలకులు ఎవరైతే జరుపుతున్నారో ఈ రాష్ట్ర నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఉన్నారు కాబట్టి గతంలో ఎన్నో పర్యాలు వాళ్ళు సీఎంగా చేసినారు. ఈ యొక్క నూరు భాష దూదేకుల ముస్లింల స్థితిగతులు వాళ్ళకి తెలుసు. మేము ముస్లింలు కాదని విషయం తెలుసు. కాబట్టి ఇప్పటికైనా మన గౌరవనీయ నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుర్తించుకొని మాకు బీసీబీ ముస్లింలుగా గుర్తించి మాకు జీవో ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా మా పిల్లల పేర్లు ఈ టీసీలో ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్లు హిందూ దూదేకుల, ఇస్లాం దూదేకుల, ముస్లిం దూదేకుల రకరకాలుగా రాస్తూ ఉన్నారు. అలా కాదు, మేము ముస్లిం మైనారిటీ అంతర్భాగమే కాబట్టి మాకు తప్పనిసరిగా మాకు జీవో ఇవ్వాలని కూడా మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా భారతదేశంలో ఈ యొక్క ముస్లింలు 133 ఉపకులాలు ఉన్నాయి ఇస్లాంలో. అందులో అసరఫులు, నాన్ అసరఫులు. అందులో అసరఫులు అంటే ఫార్వర్డ్, నాన్ అసరఫులు అంటే బ్యాక్వర్డ్ ఓబీసీ ముస్లింలు. ఓబీసీలో ముస్లింగా ఉన్న మాకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఈ ఓబీసీ ముస్లింలకు ఎంత మాత్రము పదవులు ఇచ్చారు, ఎంత మాత్రం వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు అనే విషయాన్ని కూడా మన ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ముస్లిం మైనారిటీలో ఉన్నటువంటి వాళ్లకు ఏదైతే ఈరోజు వక్త్ బోర్డు కానీ, ఉర్దూ గారు కానీ రకరకాల పోస్టులు ఇస్తున్నారో వాటిలో మా వాళ్ళు కూడా హాఫీజులు, ఆలిములు, విద్యావేత్తలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని కూడా గుర్తించకుండా, వాళ్ళకి ఒక స్థానం కూడా కల్పించకుండా ఒక ముస్లింలకే పరిమితమైన ఈ నారా చంద్రబాబు నాయుడు గారు మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్య ఉద్దేశం అధికార వికేంద్రీకరణ. అధికారము రాయలసీమ వాళ్ళు కూడా కోస్తా వాళ్ళతో సమానంగా ఉండాలని, రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ అన్ని విషయాలలో మాకు సమాన హక్కు కావాలని మేము రాయలసీమ వాసులుగా మేము అడిగాము. అవి ఇప్పుడే మన పెద్దలు ఇందాదుల్లా గారు చెప్పారు, అవమానాలు గురైన అది వాస్తవం, జగమెరిగిన సత్యం. ఎవరికి పోను కానీ మాకు రాయలసీమ వాసులకు ఎక్కడే కానీ ఇస్తానే కూడా మాకు ఇవ్వనివ్వకుండా మాకు అడ్డుపడుతున్నారు. కాబట్టి కోస్తా వాళ్ళు మా సంఘీయుల ద్వారా, మా సామాజిక వర్గంతో, మా రాయలసీమ జిల్లా ప్రజలతో మేము ఒక ఐక్యమయ్యి ఒక సంఘం పెట్టాలని, దాని పేరే గ్రేటర్ రాయలసీమ ఇదే అనుకుంటున్నాం. అస్సలాము అలైకుం. నా పేరు హాజీ వేంపల్లి అబ్దుల్ ఖాదర్. ఈవేళ సిద్ధయ్య గారి అధ్యక్షతన జరిగిన ఈ గ్రేటర్ రాయలసీమ కార్యక్రమంలో ముఖ్యమైన ఉద్దేశం దూదే కులస్తులందరూ ఏకమై సాంఘికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ముందుకు రావాలి అని ఈ కార్యక్రమం జరుగుతున్నది. అయితే ఆ గుర్తింపు రావడానికి మనకు సరైన ఆధారం కావాలి కాబట్టి గ్రేటర్ రాయలసీమ అనే ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నది. ఈ కార్యక్రమం ద్వారా మరి రాజకీయ లబ్ధి కోసం కాకుండా సేవా కార్యక్రమాలు జరిపించడానికి, రాయలసీమ జిల్లాలంతా ఒక గుర్తింపు పొందడానికి, సమాన అవకాశాలు మాకు రావడానికి ఈ కార్యక్రమం సహాయపడుతుందని
ఇందుకోసమని గ్రేటర్ రాయలసీమ. నా పేరు అమ్మాజీ, చిన్నమడ మండలం, అన్నమయ్య జిల్లా. నేను గతంలో ఎక్స్ సర్పంచ్గా కూడా పనిచేసినాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏకమై మన నూరు భాష సంఘానికి పోరాడే కోసము, రాయలసీమ గ్రేటర్ రాయలసీమ తెచ్చుకోవడం కోసము మనందరూ ఏకమై పోరాడతామని, తెచ్చుకుంటామని మేము ఈరోజు ఇక్కడ మీటింగ్ జరుపుకోవడం జరిగింది. మేము అందరూ ఐకమత్యంగా ఉండి మన హక్కుల కోసం హక్కుల్ని సాధిస్తామని ఒక నమ్మకంగా మేము పోరాడతాం. మేము 1998 నుంచి దూదేకల కులం గురించి పోరాడుతూ ఉన్నాము. కాబట్టి మాకు ఇప్పుడు ఏమి గుర్తింపు లేకుండా మమ్మల్ని పారదోసి వాళ్ళే అధికారంలో నడుస్తున్నారని చెప్పనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సమావేశమైన సిద్ధయ్య గారి ఆధ్వర్యంలో మాకు గ్రేటర్ రాయలసీమ కావాలని మేము నిర్ణయించుకొని మా పిల్లల భవిష్యత్తు కోసరంగా మా ప్రజల మా దూదేకల కులస్తుల భవిష్యత్తు కోసరంగా మేము కూడా పోరాడాలని చెప్పనే ఉద్దేశంతో మేము ఈ నిర్ణయం తీసుకొని ఏకమై ఈ నిర్ణయం తీసుకొని మేము గ్రేటర్ రాయలసీమ కావాలని కోరుచున్నాం. సంఘం అందరూ ఏకమై మాకు రాజకీయంగా కానీ ఉద్యోగపరంగా కానీ విద్యాపరంగా కానీ మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మేమందరం ఏకమై ఈరోజు నూరు భాష దూదేకల సంఘం వారు ఏకమై ఈరోజు ఖచ్చితంగా గ్రేటర్ రాయలసీమ ఏర్పాటు చేయాలి, మాకు న్యాయం జరగాలి.